అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని సంఘం ఎలా వచ్చిందో నేర్చుకున్నాం. నా సంఘం ఎలా వచ్చిందో నేర్చుకున్నాం. మనం దేవుని సంఘంలోనికి సర్పము ప్రవేశించింది. దేవుని సంఘములో ప్రవేశించిన సర్పం ప్రజలను కొల్లగొట్టింది, మోసం చేస్తూ ఉంది, విషము చిమ్ముతూ ఉంది. బాగుపడకుండా సంఘాన్ని నాశనం చేయటకు అది రహస్యంగా జొరబడింది, గృహాల్లో ఉందన్న విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. అంటే దేవుని సంఘాన్ని అపవాది, సాతానుడు, సాతాన్ లాంటి మనుషులు, సాతాన్ లాంటిలాగా జీవించే వ్యక్తులు దేవుని సంఘమును పాడు చేయటకు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా పాడు చేస్తే కట్టుకున్నదే నా సంఘం. దేవుని సంఘాన్ని పాడు చేసి కొలగొట్టి దోచుకుని అబద్ధాలు, మోసాలు, చుచ్చుక్రియలు చేస్తాము. మా గుళ్ళోనే రక్షణ, మా గుళ్ళోనే భక్తి, మా గుళ్ళోకి వస్తేనే దేవునితో మాట్లాడతామని తప్పుడు బోధలు చేసి, భిన్నమైన బోధలు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి దోచుకుంటే వచ్చిందే నా సంఘం. ఎక్కడి నుంచి? ఎస్, దేవుని సంఘాన్ని దోచుకుంటే వచ్చింది నా సంఘం. నాకు ఎక్కడ సంఘం? నాకు సంఘం లేదు కదా. నాకు చాలామంది పాస్టర్లు, భక్తులు నా సంఘం అంటున్నారు. అది నేను నా ప్రశ్న. ఎక్కడి నీకు సంఘం? ఎక్కడి నీకు సంఘం? నేను మళ్ళీ ప్రశ్న వేస్తున్నా. రక్తం కార్చావా? ప్రాణం పెట్టావా? అన్నిలోకి వెళ్ళావా? కమ్మలో మార్చావా? రెడ్డులో మార్చావా? నీ రక్తప్రక్ష చేసావా? ఏదే నా యేసు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు కలవరస్సులో ప్రాణ త్యాగం చేశారు. ప్రాణమిచ్చి కొన్న సంఘం, రక్తమిచ్చి సంబంధించిన సంఘం దేవుని సంఘం. దాన్ని నువ్వు బోటుకు మాల చెప్పి, మోసం మాల చెప్పి, అబద్ధాలు చెప్పి దోచేసుకుని నా సంఘం అని గాఢ చేస్తున్న సింహోళ్ళు ఉన్నారు, లోకములు చాలామంది అలాగే ఉన్నారు. అందుకని సంఘంలో జీవించే వ్యక్తులు గ్రహించాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏం జరుగుతుంది సంఘములో, ఏం జరుగుతుంది లోకములో, సంఘం ఏమైపోతుంది, ఎందుకు పాడైపోతుంది, ఎవరో పాడు చేస్తున్న విషయాలు తెలుసుకోవాలి. రెండోది, సంఘం అంటే అసలు ఏంటి? సంఘం అంటే బైబిల్ చెబుతుంది ఎక్లేషియా అని ఉంది. ఎక్లేషియా, ఎక్ ప్లస్ ఏషియా. ఎక్ అంటే బయటకి, బయట. క్లేషియా అంటే పిలువబడుట. ఎక్లేషియా అంటే బయటకు పిలువబడుట అని అర్థం. ఎవరు బయట ఎక్కడున్నారు ప్రజలు? బయట అంటే బయట ఉన్న వారిని, అందులో ఒక ఇంట్లో ఉన్న వారిని బయటికి పిలువబడటం. ఒక చోట బందీలుగా ఉంటే, ఒక ఇంట్లో ఉంటే, ఒక స్థలములో ఉంటే, ఒక ప్రాంతంలో ఉంటే, ఒక చోట ఉంటే ఆ చోట ఉన్న వ్యక్తిని బయటకు పిలవటం ఎక్లేషియా అంటే బయటకు పిలువబడుట అని అర్థం. ఎవరున్నారో బయటికి పిలవాలయా అంటే మనుషులందరూ బందీలుగా ఉండాను, బందీ గృహములో ఉండాను, గృహములో బందీలుగా ఉండాను. అక్కడ నుంచి ప్రజలు బయటికి రావాలి. బందీలుగా ఉండి, బంధకాల్లో ఉండి, బంధించబడ్డ మనుషులు, ప్రజలు, జనులు బంధకాల్లోంచి బయటకు వస్తేనే బయటికి పిలవబడటమే, బయటికి పిలిచిన దాన్నే ఎక్లేషియా అంటే సంఘము. బైబిల్లో మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 49:8. యెషయా 49:8. యెహోవా ఇలా సెలవిచ్చుచుండెను. 49:8. అనుకూల సమయమందు, మళ్ళీ చదువు, అనుకూల సమయమందు నీ మోర్రాలకిచ్చి తిని, నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు బయలు వెళ్ళుడని. ఎవరికంటే బయలు వెళ్ళండి, మనుషులారా, యూదులారా, ప్రజలారా,
లోకంలో ఉన్న వారులారా, మీరందరూ బంధించబడ్డాను, బంధకాల్లో ఉండి, బందీలుగా ఉండి, బంధకాల్లో బంధించబడి నాకే మొరపెడుతూ, అయ్యో బందీగా ఉండ సాతానింటిలో, సాతాన స్థలములో, లోకములో, పాపములో, సాతాను ఇంట్లో నేను బంధించబడ్డాను అయ్యో అని నువ్వు మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నేను విన్నాను. నీ మొర విన్నాను నేను, నీ ప్రార్థన విన్నాను నేను. బంధించబడ్డ వారు మొరపెడుతూ ఉంటే, బంధకాల్లో ఉండి వారు మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం అంటుంది, బంధకాల్లో ఉన్నవారు, బంధించబడిన వారు మొరపెడుతూ ఉంటే నేను విన్నాను. బయలు వేళ్ళుడని బంధించబడిన వారికి వారితోను బయటికి రండని. ఎక్కడ? బంధించబడ్డ వారికేమో, బంధించబడిన వారులారా బయలు వెళ్ళండి, లేవండి, నేను నీ మొర విన్నాను, నీ మాట విన్నాను, నీ స్వరం విన్నాను, నీ ప్రార్థన విన్నాను. అక్కడ ఉంటాకి ఇల్లు లేదు, అక్కడ ఉంటాకి లేదు. ఆ గృహములో, ఆ ఇంటిలో బందీగా సాతాను, ఇంటిలో సాతాను, దొడ్డిలో సాతాను, చోటులో నీవు బందీగా ఉంటానికి వీల్లేదు. బయటికి రండి అని బంధించబడిన వారికి చెప్పి బయలు వెళ్ళండి, అయ్యో బయలుదేరండి, బయటికి రండి. మీరు ఎక్లేషియా అంటే బయటికి పిలవబడుట. సాతారింటిలో, లోకములో బంధించబడిన వారిని దేవుడు బయటకు పిలిస్తే వచ్చిందే సంఘం. సాతారింట్లో ఉండారు వారు, సాతారింట్లో ప్రజలు బందీగా ఉండారు. అపవాది మనందరూ బంధించేసింది, లోకంలో ప్రజలందరూ బంధించేసింది. మనుషులందరూ సాతారింటిలో ఉండాను, దాని దొడ్డిలో ఉండాను, బందీలుగా ఉండాను, బంధకాల్లో ఉండాను. బంధించబడ్డ మనుషులందరినీ దేవుడు అన్నాడు, బయటకు రండి, బయటికి పిలుస్తున్నాను నేను, బయటికి రండి, అక్కడి నుంచి బయటికి రండి, అక్కడి నుంచి బయటికి రండి. ఎక్కడ బంధించబడ్డావో, ఏది బంధించిందో, ఏ బంధకాల్లో ఉండావో, మతమో, కులమో, విగ్రహమో, డబ్బో, ఆస్తి, లోకమో, స్నేహమో, బంధువులో ఏది బంధించింది, లోకంలో అపవాదో ఏది బంధించేస్తే, బంధకములో ఉన్న నీవు బంధకములో నుంచి బయటకు రండి, బయలుదేరండి అన్న దేవుడు బంధకాల్లో ఉన్న వారిని బయటకు పిలుచుటే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే బయటకు పిలవబడుటి. నాడు ఒక విశ్వాసి అయ్యాడంటే ఎక్కడి నుంచి అయ్యా? బంధకాల్లో ఉన్న నన్ను, బందీగా ఉన్న నన్ను నా దేవుడు బయటికి పిలిస్తే విశ్వాసిని అయ్యానయ్యో. నా దేవుడు వదిలేదు, అపవాది బంధించేసింది, బంధకాల్లో ఉన్నాను నేను, బంధకాల్లో మధ్యలో ఉన్నాను నేను. అక్కడ ఉంటే నా దేవుడు బంధకంలో ఉన్న వారులారా బయటికి రండి, బయలుదేరండి. బయటకు వస్తే నేను మీకు తండ్రిగా, కాపరిగా, యజమానిగా, దేవుడిగా, భర్తగా, కర్తగా మీతో ఉంటాను నేను, రండి అని బంధకాల్లో ఉన్న వారిని బయటికి పిలిచాడట. అందుకని ఎక్లేషియా అంటే బయటకు పిలుచుట. ఇంకో మాట 42 యెషయా గ్రంథం 42:6-7 చదువుదాం. యెషయా 42:6-7 చదువుదాం. గుడ్డివారి కళ్ళు తెరుచుటకును, ఎవరంట? బంధించబడిన వారిని సరసాలలో నుంచి. అంటే నీ బంధకం ఎంత స్ట్రాంగ్ అంటే, నీ బంధకం ఉందే, ఎక్కడ బంధించబడ్డావు నువ్వు? స్ట్రాంగ్ అంటే అపవాది బంధకాల సంఖ్యల మధ్యలో బంధించబడ్డావు. అందుకు ఉదాహరణ చెప్తాను నేను. మెఫీబోషెత్ అనే అబ్బాయి లొదెబారులో ఉన్నాడు. లొదెబారులో మాకిరింట్లో ఉన్నాడు. వాడి కాళ్ళు లేవు, సౌలుకు మనవడు, యోనాతాను కొడుకు. ఆ కథను చెప్పేటప్పుడు నేను ఈ మెఫీబోషెతు మాకిరింట్లో బందీగా ఉన్నాడు. వాడు పెంచాడు, పోషించాడు, బలపరిచాడు. ఒక రోజున దావీదు రాజు అయ్యాడు. రాజు అయినాక ఎంక్వైరీ పెట్టాడు. అయ్యా, సౌలు కుటుంబంలో ఎవరు ఉండారు అంటే అక్కడ ఉన్నవాడు చెప్పాడు. షేబా అని చెప్పాడు. అయ్యో,
సౌలు కుటుంబంలో నుంచి సౌలు మనవడు యోనాతాను కొడుకయ్యో మాకిరింట్లో ఉండడయ్యా లోదేబారులో మాకిరింట్లో చాలా కాలం నుంచి ఉండయ్యా వాడు మాకీరు వాడిని అనగా మెఫీబోషెతుని బయటికి రానిట్టలేదయ్యా అక్కడే బందీగా ఉన్నాడయ్యో అక్కడే బందీగా ఉన్నాడు బయటికి వెళ్దామంటే కాళ్ళు లేవయ్యా బయటికి వెళ్తానికి రానిట్టలేదయ్యా సాతాన్ లాంటి మాకీరు వాడు బంధించేశాడు బంధకాల నుంచి బయట రాలేకపోతున్నాడు అయ్యా అని చెప్పాడు. దావీదు అన్నాడు సేబాను వెళ్ళయ్యా వెళ్ళి నేను చెప్పాను చెప్పు తీసుకురా పో అన్నాడు. సేబా వెళ్తాడు మెఫీబోషెతుతో మాట్లాడతాడు. అబ్బాయి దావీదు నీ మీద దయ కలిగి ఉన్నాడయ్యో నిన్ను ప్రేమిస్తున్నాడయ్యో సౌలు కుటుంబాన్ని మీరందరూ ప్రేమిస్తున్నాడు మీ ప్రథమస్థానం ఇస్తాడంటో ఆస్తిని వాటాన్ని భాగ్యాన్ని స్వాస్థ్యాన్ని ఒక గొప్ప వరతొస్తే నీకు ఇవ్వటానికి దావీదు ఇష్టపడుతున్నాడు. మెఫీబోషెత్ లేచిర్రా అంటే మెఫీబోషెత్ ఆ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ మాకీరు ఇంట్లో ఉన్నాడు. కుర్చీలో కూర్చుని ఇలా లెగుస్తూ ఉన్నాడు పై జస్ట్ లెగుతూ ఆ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది మనకి. జస్ట్ లెగుస్తూ ఉంటాడు. లెగుస్తుంటే మాకీరు బయట నుండి వస్తాడు. అప్పుడే బయట నుండి వచ్చి గుమ్మం కాడికి వస్తాడు. గుమ్మం కాడ మాకీరు ఉన్నాడు, గుమ్మం లోపలేమో షేబా ఉన్నాడు, ఇద్దరు మధ్యలోనేమో మెఫీబోషెత్ కుంటి వాడు ఉన్నాడు. కుర్చీలోంచి లెగుస్తూ ఉంటాడు అట్లాగా. ఆ మాకీరు ఏయ్ అన్నాడు. ఎవరు ఎవరి ఎస్ థ్యాంక్ యూ. వెంటనే లేచే మెఫీబోషెత్ కూర్చోబడిపోయాడు. ఎందుకయ్యా ఏంట్రా నువ్వు కుంటాడివి నువ్వు బోబెట్టా నీళ్ళు ఇచ్చా పెంచా పోషించా నేను నీ దిక్కు లేకపోతే నేను వచ్చి బంధించేసా కదా ఏంటి వాడు రమ్మంటే వెళ్ళిపోతావా అనగానే గడగడలాడిపోతే అక్కడే బందీగా ఉన్నాడు. అలాగే మెఫీబోషెత్ వల్లే అనేక మంది బంధకాల్లో మాకీర్ లాంటి సాతాను ఇంటిలో బందీలుగా ఉండి దేవుడు పిలుస్తున్నా వాక్యం పిలుస్తున్నా సరే నా దేవుడు కేక వేసి పిలుస్తున్నా సరే విన్ని వెళ్దాం అనుకుంటున్నా సాతాను బంధకాలు తెంచుకోలేక ఎదురించలేక అక్కడి నుంచి లేచి రాలేక బంధకాల్లోనే ఇక పడి ఉన్న బంధకాల్లో పడి ఉన్నవారులారు బందీలుగా ఉన్నవారులారు అన్నాడు బయటికి రండి. అప్పుడు మెఫీబోషెత్ వెనక నుంచి స్వరం పడుతుంది. ఇదే త్రోవా లేచి వెళ్ళము అనే స్వరం ఒకటి మెఫీబోషెతుకి వినిపించింది. వెంటనే మాకీరుని తోసేసి షేబా ఆ గుర్రం ఎక్కి రాజుగారికి వచ్చేసాడు. వస్తే అతనికండి ఆ గౌరవం ఆ స్టేటస్ ఆ హోదా పూర్తిగా మారిపోయింది. అక్కడేమో బానిసగా బతుకు లేని వాడుగా దిక్కు లేని వాడుగా బందీగా కుక్కలా బతికాడు. అక్కడ నుంచి బయటకు రాగానే బయటకు వచ్చిన వెంటనే స్థితి మారిపోయింది. వెల్కమ్ పలికాడు దావీదు. స్వాగతం, కమాన్ నా కుమారుడు రా అని చెప్పి ఆ సంత నీదే, నా బల్ల మీద కూర్చుని భోంచేయాలవు, నాతో ఉండాలవు, నీవు నేను కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేయాలి రాని అతనితో దావీదుతో సమానమైన హోదాని స్టేటస్ని అధికారాన్ని మెఫీబోషెత్ దక్కిందండి. ఎప్పుడు బందీలో నుంచి బయటికి పిలవచ్చిన వెంటనే పిలవబడ్డాడే బందీగా ఉన్న అతను బయటకు వచ్చినాక స్థితి మారిపోయింది, జీవితం మారిపోయింది. క్రైస్తవుడు ఎన్ని సంవత్సరాల నుంచి మాకిరింటిలో సాతానింట్లో లోకములో అపవాది గృహములో బందీగా ఉండవు, నీవు బంధించబడి ఉండాను. ఒకవేళ బంధించబడితే ఎక్లేషియా అంటే బయటికి పిలవబడుట. నా దేవుడు స్వరమెత్తి బయటికి రండి, బంధించబడిన వారులారా, అపవాదింట్లో పాపాదింట్లో చీకట్లో బంధించబడిన వారులారా రండి, మీ కొరకు ప్రథమ స్థానం ఉంచాను, కుర్చీ ఉంచా, ఆహారం ఉంచా, నాతో కలిసి భోజనం చేసే అర్హత కోసం మీ అందరి కోసం ఒక సమయాన్ని సిద్ధం చేశా, రండి. వచ్చావా? పందిలా అక్కడే ఉండవా? కుక్కలు అక్కడే ఉండవా? లోకంలోనే ఉండవా? పాపంలో ఉండవా? పరుగుతూ ఉండవా? సిగ్గులేని జీవితాలు జీవిస్తున్నావా? రా, ఇప్పుడే లేవాలి, నువ్వు
లేవాలి నువ్వు. యేసు అన్నాడు ఎక్లేషియాలోకి రావాలి అంటే, ఎక్లేషియా అంటే బయటికి వెళ్ళగొట్టం. ఒకటి బంధించబడిన వారి బయటికి పిలిచి రావటం. రెండోది చీకట్లో ఉన్న వారి, ఒకటేమో బందీ అంటే శత్రువు దగ్గరే బండి, రెండు చీకట్లో ఉన్న వారికి బయటికి రావాలంట. చీకటి అంటే పాపం. లోకములో ప్రజలు పాపంలోనే ఉండారు. పాపం నుంచి వచ్చావనుకుంటున్నారు. ఎవరు పాపం బయట రాలా, పాపంలోనే ఉండారు. పాపంలో ఉండారు. నువ్వు చెబుతావయ్యా అంటే, పాపంలోంచి పూర్తిగా వస్తే యేసు వచ్చేసేవాడే. ఒక మనుష్యుడు, ఒక సంఘం పరిపూర్ణుడైతే ఎప్పుడు యేసు వచ్చేసేవాడే. ఇక యేసు రాలేదు కదా అంటే జ్ఞాపకం చదువుతూ భూలోకంలో పాపంలో లేనట్టుగా. అంటే పాపం అంటే మీ దృష్టి ఏంటి? వ్యభిచారమే మా పాపం. బైబిల్ దృష్టి ఏంటి? వ్యభిచారం కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, వ్యభిచారికి క్షమాపణ ఉంది. నేను చాలాసార్లు మాట చెబుతాను. ఒక వ్యభిచారం చేస్తే జబ్బు చేస్తుంది, దానికి ఏదో ఒక రోగం వచ్చింది. రోగం రాగానే, అయ్యా క్షమించయ్యా, పాపినయ్యా, వ్యభిచారం చేశా, వ్యభిచారం అయ్యా, పాపినయ్యా, ఆ పాపను క్షమించని ప్రార్థన చేస్తే వాడి పాపం క్షమించబడుద్ది. కానీ సకల దుర్నుతుందే ఇంటర్నల్ పాపం ఉంటుంది. కొంత లస్సుయ్య, భేషం, కక్ష, పగ, వేషధారణ, లోన ఒకటి బయట కూడా జీవించేది ప్రమాదకరం. అది మరణకరమైన పాపం. దానికి క్షమాపణే లేదు. అది చేశాను. అందులో నుంచి, పాపములో నుంచి బయటికి రా. అక్కడ అందరూ తెలిసిన వాక్యం అది. 1వ పేతురు పత్రిక 2:9 చదువుదాం. 1వ పేతురు అమ్మా. అయితే నేను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఎక్కడ పిలుస్తాడంటాడా? ఎక్కడ పిలుస్తున్నాడండి? ఎక్కడికి? ఎక్కడి నుంచి? రోజు వింటాయి మాట. మనం రోజు చదువుతూ ఉంటే ఎంతో మంది భక్తులు బోధించారు దీని గురించి. అని ఏమంటే తెలుసా? చీకటిలో ఉండవు నీవు. చీకటి అంటే పాపం. పాపములు బతుకుతున్నవాడు, పాపములు జీవిస్తున్నవాడు, పాపములు అతుకుపోయినవాడు, పాపములు బయట రాలేకున్నవాడు. నువ్వు పాపంలోనే ఉంటే, నువ్వు పాపిగానే ఉంటేనయ్యో నాతో నీకు పాలు లేదు. నా రాజ్యములో, నా సంఘములో నీకు స్థానమే లేదయ్యో. కాబట్టి ఎంతకాలం చీకట్లో, పాపంలో మగ్గిపోతూ ఉంటావు. అందుకని చీకట్లో ఉన్న నిన్ను నా దేవుడు అని తెలుసా, చీకట్లో ఉన్నవాడు ఎక్లేషియాలోకి రా. చీకట్లో ఉన్నవాడు చీకటి సంబంధిగా జీవిస్తూ, పాప సంబంధిగా బతుకు ఉన్నవాడు, పాపంలోనే జీవిస్తున్నవాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఏ వెలుగది? ఆశ్చర్యకరమైన వెలుగది. నువ్వు రాగానే, అక్కడి నుంచి రాగానే కనబడగానే నీ బతుకు అంతే కనబడిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తే తెలుసా? సరి చేసుకుంటూ ఉంటాం, సమర్థించుకుంటూ ఉంటాం. అందుకే మన బతుకు తగలబడ్డాయి. ఆశ్చర్యకరమైన రాగానే నీ బతుకు ఎలా చూసుకోవాలి. నువ్వు వచ్చిన వెంటనే నీ బతుకంత లోకానికి కనబడుద్ది. దేవుడు చూపిస్తున్నాడు అన్నాడు. చీకట్లో ఉన్నవాడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరంలోకి, వెలుగులోకి రమ్మని ఆయన పిలుస్తూ బయటికి రండి. చీకటిలో నుంచి, చీకటి జీవితంలో నుంచి, చీకటి బతుకులో నుంచి ఏం చేయాలంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. ఎక్లేషియా అంటే పిలువబడుట. ఒకటి బంధకాల్లో నుంచి పిలువబడుట. రెండో చీకటిలో నుంచి బయటకు పిలుచుట. చీకటి అంటే పాపములో నుంచి ప్రజలను బయటకు పిలుచుట. లోకము, మనుషులు అందరూ పాపములోనే బతుకుతూ ఉండగా అట్టి మనుషులందరినీ పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా దేవుని రాజ్య సంబంధులుగా చేయటానికి నా దేవుడు, నా యేసయ్య, నా ప్రభుల వారు నీకోసం కలవర శిలువలో ప్రాణ త్యాగం చేసి నా దేవుడు నన్నాడు, చీకట్లో ఉన్న వారులారా ఆశ్చర్యకరమైన వెలుగులోకి రండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13 చూద్దాం. కొలస్సీ 1:13. కొలస్సీ 1:13 చదువుదాం. ఆయన మనలను ఎక్కడి నుంచి అంట? ఆయన అంటే నా దేవుడు. ఆయన అనగా నా దేవుడు, నన్ను ప్రేమించినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయన అంటే నా దేవుడు, నా ప్రభువు, నా కోసం కలవర శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి తండ్రి. లేకపోతే యేసు తండ్రి అని దేవుడు అని అన్నాడు.
అయ్యనంట ఆయన మనలను అంధకార సంబంధముగా అధికారములో నుంచి ఎక్కడున్నావంట నువ్వు? అంధకార సంబంధ పాపపు అధికారంలోనే ఉండవు. పాపం నీలో ఉంది, పాపం నీ మీద ఉంది, పాపం నీతో కూడా ఉంది. పాపంలో నువ్వు ఉండవు నీవు, అంధకారం ఉండవు నీవు, పాపంలో ఉండవు నీవు, పాపం నీతోనే ఉంది, పాపం నీ మీద ఉంది. ఆ పాప ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ పాప ప్రభుత్వం కింద మనుషులు జీవిస్తూ ఉన్నారు. యేసన్నాడు ప్రస్తుత అంధకార సంబంధమగు అధికారములో నుంచి నిన్ను బయటికి పిలుస్తున్నాడు ఆ దేవుడు. ప్రస్తుత అంధకార సంబంధమగు అధికారం అంటే చీకటి సంబంధమగు అధికారంలో నుంచి, చీకటి జీవితంలో నుంచి నా దేవుడు నిన్ను బయటికి పిలుస్తున్నాడు. ఎందుకంట ఎక్లేషియాలోకి. ఎందుకంట చదువు ఒక వాక్యం. ఎస్, ఆయన రాజ్యములకు వారసులు చేయాలని. నువ్వు ఉందేమో సాతాను రాజ్యం వారసులుగా ఉండవు నీవు. ఎస్ అన్నాడు, నీ పిలుస్తున్నాడు బయటికి, చీకటిలో బయటికి రండి. వస్తే ఏంటంటే నా రాజ్యములో నీకు రాజ్య వారసత్వం ఇస్తాను. సంఘం అంటే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే బయటికి పిలువబడుట. ఎవరు పిలిచాడంటే, ఒకటి బంధించబడిన వారిని పిలిచాడు, రెండు చీకట్లు అంటే పాపములో బతుకుచున్న వారిని యేసు ప్రభుల వారు బయటికి పిలిచాడు. మూడవది చనిపోయిన వారిని, మృతులుగా ఉన్న వారిని నా యేసయ్య బయటికి పిలిచాట. మృతులువే, నువ్వు జీవిస్తున్నావు పేరుంది నీకు, నువ్వు మృతుడివే. యేసై లేకుండా, యేసై నమ్ముకోకుండా జీవించిన అందరూ చచ్చిపోయిన వాళ్ళ సమానం. యేసై లేడా నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ హృదయంలో, నీ ఇంట్లో యేసై చోట లేదా? ఈ కుటుంబం చచ్చిపోయింది ఎప్పుడో. అర్థమవుతుంది మనకి. ఎప్పుడన్నా జయలక్ష్మి ఆలోచించావు ఎప్పుడన్నా? యేసై లేడా ఈ కుటుంబంలో? యేసయ్య లేడంటే నీ కుటుంబంలో యేసయ్య లేకపోతే నీలో, నీ భర్తలో, నీ పిల్లల్లో యేసయ్య లేకపోతే నీ కుటుంబం చచ్చిన కుటుంబం. యేసయ్య అన్నాడు, మృతుల్లో నుంచి బయటికి రా. చచ్చిపోయే స్థితిలో నుంచి బయటికి రా. నువ్వు మృతుడుగా ఉన్నావా? యేసయ్య లేడా? ఇప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడి నుంచి బయటికి రా. నువ్వు మృతులలో నుంచి బయటికి రండి. మృతులలో నుంచి చచ్చిన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుకి దూరంగా జీవిస్తున్నవాడా, చనిపోయేవాడా, జీవించిన పేరు మాత్రం నీకు ఉన్నది. కానీ బతికే ఉన్నా, తింటున్నా, తాగుతున్నా, డబ్బు, హోదా, సంపద అన్ని కలిగి ఉన్నా, కానీ యేసయ్య లేడు అంటే చచ్చిపోయావు. నీవు సుఖభోగాల్లో చచ్చిపోయావు నీవు. అక్కడి నుంచి బయటికి రాయ్యా అని పిలిచాడు. ఇప్పుడు ముగ్గురు పిలిచాడు. ఒకటి బందీగా ఉన్నవాడిని, రెండు చీకట్లో ఉన్నవాడిని, మూడు చనిపోయి. ఈ మూడు గుంపు కలిసి వస్తే ఇద్దరు, ఈ మూడు కలిసి వస్తే ఏమో ఎంతమంది అయ్యి అనుకున్నాం. రెండమ్మ ఒకసారి రెండు తల్లి, ఇంకోటి రెండమ్మ. ఇవేమో బంధించబడి, ఇవేమో చీకట్లో ఉంది, ఇవేమో బతికింది, మృతులు బయటకు వచ్చింది. వీళ్ళు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్కడుండాలి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్కడుండాలి? నా సంఘంలో ఉండాలా, దేవుని సంఘంలో ఉండాలా? ఎస్, వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చారు, పిలిచి బయటకు వచ్చారు. వీళ్ళు ఎక్లేషియా. నా సెన్స్ అర్థం వాళ్ళు నా భాష. ఎక్లేషియా అంటే పిలవబడుట, బయటికి పిలుచుట. వీళ్ళు ముగ్గురు బయటికి పిలిచాడు దేవుడు. ముగ్గురు యేసు ప్రభువారు ఆమెను పిలిచాడు, ఈయన పిలిచాడు, ఈ ముగ్గురు పిలిచాడు. వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి ఇలా పడిపోయారు. అయ్యా ఇప్పుడు అన్నారు, అయ్యా పిలిచావు కదా, అయ్యా వచ్చామయ్యా, ఏంటి మా గత అంటే దేవుడు చెప్పాడు, ఇంకో మాట చెప్పాడు. ఈ పిలిచాడు కనబడి యేసు ప్రభుతో మాట్లాడుతుంటే యేసయ్య అన్నాడు, ఎక్లేహీమ్ అన్నాడు. నాకేమో ఎక్లేషియా అంటే బయటకు పిలువబడుట. ఇప్పుడు ఎక్లేహీమ్ అంటే ఎక్లేహీమ్ అంటే చేర్చుకొనుట. ఇందాకేమో పిలువబడుట, ఇప్పుడు చేర్చుకుంటా. ఎవరు చేర్చుకుంటాడు? ఇప్పుడు
ఎక్లేషియా పిలువబడేటువంటి ఈ ముగ్గురిని ఏం చేయాలంట? చేర్చుకోవాలి. ఎక్కడ చేర్చుకోవాలి వాళ్ళని? అపోస్తుల కార్యాలు 2:38 నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:38 నుంచి చదువుతాం. 42 దాకా త్వరగా. మీరు మారు మనస్సు పొంది, అర్థమవుతున్న భాష, స్ట్రైట్ టు అండర్స్టాండ్. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున, ఎవరి నామంలో బాప్తిజం పొందాడు మనం? మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినడు ఎక్కడుండాలా? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినడు ఎక్కడుండాలా? యేసే సంఘంలో ఉండాలి. యేసే సంఘంలోనే ఉండాలి. నా సంఘం ఎందుకుంటా నువ్వు? నా సంఘంలో ఏం నేను బాప్తిజం ఇచ్చానుకో, ఎవరు నామం ఇచ్చి బాప్తిస్తా నీకు? యేసే నామం. ఇప్పుడు నేను బాప్తిచ్చి భక్సింగ్ గారు మాట అంటాడు, నీవు బాప్తిస్వం తీసుకున్నావు కదా, క్రీస్తు ధరించుకున్నావు, నీవు క్రీస్తుతోనే ఉండాలంటాడు ఆయన. మా ఆత్మ తండ్రి ఏమంటా, నువ్వు బాప్తిస్వం పొందావు అంటే క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి క్రీస్తుతోనే ఉండాలి. నాతో కాదు ఉండాల్సింది, నువ్వు క్రీస్తుతో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తు కొరకు ఉండాలి నువ్వు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు ముగ్గురిని అక్కడేమన్నట, పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమ పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లకును అందరికీ అనగా దేవుడు ప్రభు అయిన దేవుడు తన యొద్ద పిలిచిన అందరినీ ఇంకను అనేక విధుల మాటలతోటి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందు. అక్కడ ఏమంటే కింద ఏమిటంటే 42 వచ్చిన రా, కింద ఏమిటంటే పేతురు వారిని రొట్టె విరుచుట యందును సహవాసం యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండి వారందరినీ సంఘములో చేర్చుకొని చుండెను అంటది. అక్కడ ఎక్కడంట? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఇవేమో బందీలో. నన్ను అక్క అన్నలారా, మీకు అర్థం అవ్వాలి చెప్తున్నాను, ఇది మీకోసమే తెలియాలి. మీకేం తెలియట్లా. ఎవడయాడో అయ్యగారో ఎందుకు వెళ్ళావు సమాధికి, నువ్వు ఎలా అంటున్నా తప్ప అసలు నేను ఎందుకు వెళ్ళాలి? మా అయ్యగారు ఎందుకు వెళ్ళాడు? సంఘానికి వెళ్ళాలరా? ఆ వేరే సంఘం వెళ్ళేవాడికి మాకు ఎందుకు వెళ్ళాలి అనే అన్నయ్యం లేరు. వాక్యం ఉంది, ఈయన బంధించబడింది, యేసయ్య పిలిచాడు. పాపంలో ఉంది, యేసయ్య పిలిచాడు. బ్రతికింది, యేసయ్య పిలిచాడు. వీళ్ళు ఎక్కడ చేర్చారు? ఇప్పుడు సంఘములో చేర్చబడ్డారు, దేవుని సంఘములో. చదవా, నా ప్రభు చదవమ్మా. ఆహారం పుచ్చుకొంచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. ఎక్కడితోటి? అక్కడ అంటే రక్షణ పొందావు అంతం, నేను పొందా రక్షణ పొందా. ఇప్పుడు నా పక్యం వచ్చింది, ఈ వచ్చింది నలుగురు అయ్యాయి. మేము నాతో వీరిని చేత చేర్చుకొని ఎక్కడ? సంఘంలో చేర్చుకొని చుండను. 47 వచ్చుకోవచ్చమ్మా, 47 కూడా చదువుదాం. 47 వచ్చిన ప్రతి దినము దేవాలయములు కూడుకొనొచ్చు, ఇంటింటి వచ్చి ఇచ్చును, దేవుడు స్తుతించచ్చు, పుచ్చుకొనొచ్చు మరియు చేర్చుకొని చుండెను. అంటే మళ్ళీ చదువుతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ చేర్చబడ్డారు? ఇప్పుడు సంఘములో చేర్చబడ్డారు. ఎక్లేషియా బయటికి పిలిచినటువంటి వారిని రోడ్డు మీద ఉండారు. రోడ్డు మీద ఉన్న వారు ఏం చేసినప్పుడు దేవుడు సంఘములోకి చేర్చాడు. వీళ్ళు ఎవరు? యేసయ్య సంఘం సభ్యులు, యేసయ్య సంఘములో సభ్యులు. ఈ యేసయ్య సంఘం సభ్యులు యేసయ్య కష్టపడి
ఆమెను పిలిచి ఈవిని పిలిచి ఆ వాక్యం చెప్పి బాప్తిజం ఇచ్చి బలపరిచి గొప్ప చేసి పేతురు బాధ చేసి పేతురు వారికి బాధ చేసి పేతురు 3,000 మందిని మార్చి పేతురు చేతులు అలా పెడితే ఆ పేతురు సువార్త వల్ల అనేకులు మార్చబడితే అనేకులు వచ్చి పేతురు కట్టిన సంఘంలోకి వీళ్ళు చేరిస్తే నేను వచ్చి నువ్వు రాయా తీసుకెళ్ళా. ఇంకోటి వచ్చాడు నువ్వు రాయా దీన్ని తీసుకెళ్ళాడు. ఇంకోటి వచ్చాడు నువ్వు రాయా దీన్ని తీసుకెళ్ళాడు. నేనెవ్వండి తీసుకెళ్తానికి? నేనెవ్వండి తీసుకెళ్తానికి? కందేమో యేసయ్య, కొందేమో యేసయ్య, విలువ పెట్టిందేమో యేసయ్య, పిలిచిందేమో యేసయ్య, బాప్తిస్మేమో యేసయ్య నామములో. నేను తీసుకెళ్ళి ఉదాహరణ నేను తీసుకెళ్ళి ఇంకోటి నేను తీసుకెళ్ళి నా సంఘం పెట్టి నా సంఘం నీకెక్కడ సంఘం? ఎక్కడ నీ సంఘం? ఎవడిచ్చాడు సంఘం నీకు? ఎక్కడ సంఘం నీకు? నీకుదా బుద్ధి? నీకు బుద్ధి లేదా? పిలిచేవాడు బుద్ధి లేదు. అక్కడ ఏమలేదు సార్ ఏ పేతురు అంటాడు, అయ్యో విశ్వాసులారా, రక్షణ పొందిన వారులారా, మార్పు చెందిన వారులా, ఇంత త్వరగా మీరు ఎలా మీరు భిన్నమైన బోధ తిరిగారు? విశ్వాసులే కదా మీరు, భక్తులే కదా మీరు, ప్రార్థన పరులే కదా, అంత తెలుసు కదా, మీరు ఎందుకు మీరు ఇంత త్వరగా భిన్నమైన బోధ తట్టు మీరు తిరిగి దేవునికి దూరమైపోతున్నారు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 చదువుదాం. గలతీ 1:6 టైం అయిపోయింది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని ఏదంట పిలిచిన వాడిని విడిచిపెట్టేసి బాబు రవయుడమ్మా. సైట్ అండర్స్టాండ్? అర్థమవుతుంది మీకేమన్నా? ఏం అర్థం కాదు. ఇట్లాంటివి అర్థం కావు. ఏం అర్థం కాదు. ఎవడే హాయిగరా వెళ్ళరా ఏ సోనజో ఎలా ఇది వాక్యం తెలియాలి. మనకి వాక్యం అర్థం కావాలి. ఇది పిలిచింది ఎవడు? యేసయ్య. యేసయ్య పిలిస్తే పిలిచి యేసయ్యను కూడా విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త తట్టుకి ఇంత త్వరగా తిరిగిపోవటకు ఎలా సాధ్యమైందమ్మా మీకు విశ్వాసులారా? యేసయ్య పిలిచాడు కదా, యేసయ్య సంఘం కదా, యేసయ్య ప్రజలు కదా, యేసయ్య సంఘంలోంచి దేవుని సంఘంలోంచి భిన్నమైన బోధ వచ్చి ఎవడో వచ్చి భిన్నమైన బోధను చేస్తే మీరు ఎందుకు ఇంత త్వరగా యేసుక్రీస్తు ప్రభువును కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాయో? తప్పు కదమ్మా అన్నాడు యేసయ్య, పౌలు గారు. కాబట్టి ఎక్లేషియా అంటే పిలువబడ్డవారు ఎక్కడ ఏంటి? వారు సంఘములో చేర్చబడ్డారు. వారు సంఘం. రేపు యేసు వస్తాడట. నేను ముగిచ్చేస్తాను, ఒక నిమిషం టైం ఇంకా. రేపు యేసు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎత్తబడేది సంఘమా సంఘములా? సంఘాలు అని ఒకటి చేతండి, సంఘము అని ఒకటి చేతండి. 1 2 3 4 5 6 7 తక్కువ మందినా? ఏపాయ్ నువ్వు కొడితేవా విత్తవా సుప్రియ? వెరీ గుడ్. సంఘాలు ఎత్తబడవండి. యేసు ప్రభు వస్తే సంఘములు ఎత్తబడవు. 100 కోట్ల సంఘాలు భూలోకంలో ఏ సంఘము యేసయ్యతో ఎత్తబడదో ఇది గమనించాలి మీరు. ఎత్తబడిది ఏంటి? సంఘం. ఒకే సంఘం. ఇన్ని కోట్ల మా సంఘం మాదికి వస్తే మా సంఘానికి వస్తే పిల్లలు పుడతారు, మా సంఘం వస్తే కడుపు వచ్చింది, మా సంఘం వస్తే డబ్బు వచ్చింది, మా సంఘం వస్తే కారు వచ్చింది, మా సంఘం వస్తే ఉద్యోగం వచ్చింది. ఈ డబ్బా మాట చెప్తారు పాస్టర్లో. మా సంఘం ఖర్చు కొంటే దీని వస్తాయి అని చెప్తారు కదా ప్రవీణ్ కుమార్ అంటాడు. ఇది ఏమిటంటే సంఘములు ఎత్తబడం, సంఘము ఎత్తబడుద్ది. ఎలా? హైదరాబాద్లోంచి ఒక సంఘం ఒక వచ్చింది, భక్ష్యంగా సహవాసం నుంచి నాలుగు అన్నమ్మ కూడా వస్తాడు. అన్ని దేశం అంతా సిస్టంతట్లు మొత్తం ఎవరి వీళ్ళు
పరిపూర్ణ పరిశుద్ధులండి. పరిశుద్ధులు కాదు, పరిపూర్ణ పరిశుద్ధులు అంటే ఏ చిన్న లోపం కూడా లేనివాడు పరిపూర్ణ పరిశుద్ధుడు. సంఘాల్లో అందరూ వెళ్ళరు పరలోకానికి.